తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరగని పోరు చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అంటూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొనియాడారు. వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో దొరలు, దుస్మెక్కులు, రజకారుల దొంగతనాలను ఎదిరించిన వీరవనిత ఐలమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, వివిధ పార్టీ నాయకులు, రజక సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. యోధురాలు చాకలి ఐలమ్మ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ పార్టీలకు అతీతంగా అన్ని కులాలు, అన్ని మతాలు కూడా నిజమైన నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడికి ఇవాళ ఐలమ్మ గారు ఇలా పీడిత వర్గాల విముక్తి కోసం, భూమి కోసం, ముక్తి కోసం పోరాటం చేసిన నిజమైన ఉద్యమరాలు కాబట్టి తెలంగాణ గురించి ఆ రోజు పెత్తందారి వ్యవస్థకు ఎదురుదిరిగి ప్రజలకు విముక్తి కలిగించింది. కాబట్టి ఒక నిరక్షరాస్యులైన ఒక రజక కుటుంబంలో పుట్టి సమసమాజ స్థాపనకి ఎంతో మార్పు రావడానికి ధైర్యంతో పోరాటం చేసింది. కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. ఇవాళ మనం కొన్ని పార్టీలకు భయపడి కూడా, కొందరు నాయకులకు భయపడి కూడా కొందరు ఎదురు తిరగలేకపోతున్నారు. కానీ ప్రజాస్వామ్యం ఇవాళ మనకు వారి యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకుపోతే తప్పకుండా సమసమాజ స్థాపన జరుగుతుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి ఒకటి ఆ ధైర్యశాలిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. భయపడకుండా ఈ ప్రభుత్వాలతో కానీ ఈ పాలకులతో కూడా పోరాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి సమాజంలో ఇంకా ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి అన్యాయాలను ఎదుర్కోవాలంటే ధైర్యంతో పోరాటం చేయాల్సిన బాధ్యత. దానికి ఉదాహరణ చాకలి ఐలమ్మ.